ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. అందుకాయన అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనము. ప్రతి క్రైస్తవునికి శోధనలు తప్పనిసరి. కష్ట సమయమందు దేవుని యొక్క నడిపింపు, ఆయన యొక్క సన్నిధి మన యొక్క భయములను నెమ్మదిపరిచి క్షేమముగా నుంచును. ఒక ప్రయాణికుల ఓడ ఇంగ్లాండ్కు వెళ్ళుచుండెను. ఓడ కెప్టెన్ యొక్క కుటుంబము ఆ ఓడలో ప్రయాణించుచుండెను. ఒక రాత్రి అకస్మాత్తుగా తుఫాను సంభవించి సముద్రమంతయు అల్లాకోలమాయెను. కెప్టెన్ యొక్క 8 సంవత్సరాల కుమార్తె మేల్కొని, ఏమిటి కలకలము అని ప్రశ్నించెను. ఆమె తల్లి సముద్రముపై తుఫాను వచ్చిందని చెప్పెను. అప్పుడు అమ్మాయి, డాడీ ఎక్కడా, ఇంజన్ గదిలో ఉన్నారా అని ప్రశ్నించెను. ఆమె తల్లి, అవును, నాన్నగారు అక్కడే ఉన్నారని చెప్పింది. ఆ మాట వినగానే ఆ అమ్మాయి మరలా పండుకొని కొద్ది నిమిషములోనే ప్రశాంతంగా నిద్రించెను. కానీ గాలి ఇంకనూ వీచెను. ఆమె భయపడకుండా ప్రశాంతత పొందెను. భయమును విడిచింది. ఎందుకనగా తన తండ్రి మీద తనకున్న విశ్వాసము. మనం కూడా మన యొక్క పరమ తండ్రి మీద అటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. మనమును మన శ్రమల యందు దేవుని సన్నిధి మన యందు ఉందని, సమస్తమును ఆయన ఆధీనములో ఉందని, ఆయన తన కుడి చేత మనలను రక్షించునని ఎరుగవలెను. మనము ఆయనను నమ్మిన ఎడల ఆయన సముద్రము నిమ్మలపరచును, లేదా మన భయములను నిమ్మలపరచును. అల్ప విశ్వాసుల వలె మనము భయపడకూడదు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.